ఈరోజు మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి గల కారణం, చాలామంది ప్రార్థన అయితే చేస్తారు కానీ ఆ ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే బైబిల్లోంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. మొదటిది ఏంటంటే దురాలోచనతో దేవుని దగ్గర అడగడం అండి. మనం అందరం ఎలాగ అడుగుతున్నాం అంటే దురుద్దేశంతో దేవుని దగ్గర అడుగుతున్నాం, దానివల్ల మన ప్రార్థనకు జవాబు రావట్లేదు. రెండోది చూసినట్లయితే మన పాపాలను ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా సరే దేవుని దగ్గర మన అతిక్రమంలో పాపములు అన్నీ ఒప్పుకుని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకే జవాబు పొందుకోగలం. మూడోది చూసినట్లయితే గర్వం అండి. మన హృదయంలో ఉన్న గర్వము, మనలో ఉన్న గర్వము మనల్ని నిలబడి చేసి మన ప్రార్థనకి జవాబు రాకుండా చేస్తుంది. నాలుగో విషయం చూసినట్లయితే అనుమానం. మనం ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ ఆ ప్రార్థనని నమ్మలేకపోతున్నాం. ఐదో విషయం చూసినట్లయితే ప్రేమ, ఐక్యత లేకుండా ప్రార్థన చేయడం. ఆరో విషయం చూసినట్లయితే ఆయన చిత్తానికి లోబడకపోవడం వల్ల ఆ ప్రార్థనకి జవాబు మనకు కనిపించట్లేదు. వీటిని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తాడు.